ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని 21వ వార్డు కౌన్సిలర్ బుగ్గ రాములపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు జనసేన అభ్యర్థి కప్పాటి సంతోష్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి సంతోష్ కుమార్ ఓడిపోయారు. అయితే బుగ్గ రాములు అక్రమంగా కౌన్సిలర్ పదవి గెలిచారని, ఆయనకు 3 ఓటర్ ఐడీలు ఉన్నాయని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఆయన ఓటు వేశారని తెలిపారు. దీంతో చట్టవిరుద్ధంగా ఉన్న ఓటర్ ఐడీలను తొలగించి కౌన్సిలర్ పదవిని రద్దు చేయాలని కలెక్టర్కు సంతోష్ కుమార్ వినతిపత్రం అందజేశారు. జరిగిన ఎలక్షన్లో 21 వార్డు నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. నాపై పోటీ చేసిన చిలక బుగ్గరాములు విలేజ్ పెత్తుల్లా తనకి అక్కడ 2 ఓట్లు ఇక్కడ 1 ఓటు ఉండడం వల్ల దానిపై ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై తగిన చర్య తీసుకోవాలని మరియు ఇతను మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో ఓటు హక్కు వినియోగించుకొని 2 నెలలు తిరగకముందే మళ్ళీ ఇక్కడ నిలబడి గెలవడం జరిగింది. సో కావున తనపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి ఈరోజు ప్లస్ ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నేను మొన్న జరిగిన ఎలక్షన్లో 21 వార్డు నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. నాపై పోటీ చేసిన చిలక బుగ్గరాములు విలేజ్ పెత్తుల్లా తనకి అక్కడ 2 ఓట్లు ఇక్కడ 1 ఓటు ఉండడం వల్ల దానిపై ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై తగిన చర్య తీసుకోవాలని మరియు ఇతను మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో ఓటు హక్కు వినియోగించుకొని 2 నెలలు తిరగకముందే మళ్ళీ ఇక్కడ నిలబడి గెలవడం జరిగింది. సో కావున తనపై